3, 2, 1, go! మనసులతో చెలిమల్లుకోని మనుషులతో దారి పొడుగు పయనములో దారి చూపిన నడకలతో ఆడి పాడే ఈ క్షణమన్నది నిజమే అయితే చూడని రేపుని ఇప్పుడే కలవా అలవాటైతే ఈ ఉత్సవమే చూసినదేదైనా చూడనిదేవైనా చూపుకి దొరికినదే కనువిందవదా ఒకరికి పదుగురిగా 5, 4, 3. Claps, come on, super. ఇంకాసేపు ఉంటే కాస్త మైదా అంత ఆగేసేవాళ్ళు వీళ్ళు. అమ్మో మేము వచ్చే నెల వాడుకొద్దే ఏంటది. సో ఇలా నిల్చోండి, కౌంట్ చేద్దాం. ఏ 11 వచ్చే ఇటు బై మిస్టేక్ పట్టుకోండి. 14 వేసారండి. బాగా అలవాటు ఉన్నట్టుంది మైదా పిండితో, లేదా అమ్మా? సో క్లాప్స్ కొట్టండి గట్టిగా. పాపం చాలా కష్టపడ్డారు. సో మీ ఇద్దరి చేతుల మీదుగా ఇప్పుడు ఆ ఇటుకలుగా అయ్యే ఖర్చులో 25,000 రూపాయల చెక్ మీ చేతుల మీదుగా కుటుంబానికి అందుతుంది. లక్ష్మీదేవి తలుపు తట్టింది సో పెళ్లి జరిగే ముందు పెళ్లి చూపులు జరగాలి. పెళ్లి చూపులు జరిగిన తర్వాత వింత వింత పేర్లు ఉంటాయి. మెహందీ ఫంక్షన్ అంటాం, లేకపోతే సంగీత్ అంటాం. అలాంటివన్నీ ఈరోజు జరగాలి. ఇప్పుడు ఏంటంటే పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని చూడ్డానికి వచ్చింది. సరేనా అమ్మా? అడుగు, నువ్వు అడుగు అనుకున్న పేరు అడుగు. ఏం చేస్తున్నాడు అడుగు. మీ పేరేంటి అబ్బాయి? హరిబాబు అమ్మాయి. చదువుకుంటున్నావా? చదువుకుంటున్నాం, డిప్లొమా కంప్లీట్ అయింది. వంట వచ్చా? రావు. తిండం వచ్చి మా అన్నకి. వంట ఎప్పుడన్నా ట్రై చేసావా? ట్రై చేయలేం మేము, మాడిపోద్దానా? మాకంత అవసరం కూడా లేదు. ఉప్మా నల్లగా, ఉప్మా ఇడ్లీ ఎర్రగా వస్తుందంట ఆయన ప్రయత్నిస్తుంటే. సో అందుకని ప్రయత్నించట్లే, ఈ మధ్యన మానేశాడు ఆయన. సినిమాలు అవి చూస్తావా? చూస్తాం. ఒక డైలాగ్ చెప్పు. చూడు ఒకవైపే చూడు, చూడకపోతే రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు. ఇడ్లీ మాడిపోద్ది. ఫ్లూట్ అందరు ముందు, నా ముందు కాదు. ఏ హీరోయిన్ ఇష్టం నీకు? హన్సిక. హన్సిక, ఈ రోజు నుంచి ఈవిడే హన్సిక నీకు. ఓకే, ఇప్పుడు నువ్వు అడుగుదాం ప్రశ్నలు అడుగు. ఏం పేరమ్మా? నా పేరు అంకమ్మ. ఏం చదువుతున్నారు? మేము డిగ్రీ ఫైనల్ ఇయర్. డిగ్రీ ఫైనల్ లేదా? కంప్లీట్ అయిందా? లాస్ట్ 3 months ఉంది.
వంట వచ్చా? రాదు. మరి ఏం చేద్దామని? నువ్వు చేస్తే తింటా. ఓకే, సో ప్రశ్నలు అయిపోయాయి. ఇప్పుడు ఇటు సైడ్ తరఫు నుంచి ఒక పాట రావాలి మాకు. ఎవరు పాడుతున్నారు? దంచవే మేనత్త కూతురా, గుడ్లు దంచవే నా గుండెల ధరా. మేనత్ దంచు దంచు బాగా దంచు, దంచు దంచు బాగా దంచు. సూపర్, వండర్ఫుల్, థ్యాంక్ యూ. ఇక ఇప్పుడు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కలిసి ఓ మంచి సాంగ్ కి డాన్స్ చేస్తే బాగుంటుందేమో నా ఉద్దేశం. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతో ఆడే నా మొగుడు. రెండు స్టెప్పులు అంటే పాటలో రెండో ముక్కకి వెళ్ళే లోపల ఆపేశారు వీళ్ళిద్దరు. బట్ సూపర్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇక పెళ్లి పనులు మొదలెడదాం. మన అతిథులు కూడా వచ్చే టైం అయింది. మన మండపం కూడా సిద్ధంగా ఉంది. బాజా భజంత్రీలు సిద్ధంగా ఉన్నాయి. మనం అనుకున్న గిఫ్ట్లు అన్నీ మొత్తం సెటప్ అంతా సిద్ధంగా ఉంది. సో మీరిద్దరూ చక్కగా పెళ్లి బట్టల్లో మళ్ళీ మా ముందు దర్శనమిస్తే పెళ్లి మొదలు పెడదాం. సరేనా? లెట్స్ డూ ఇట్. సో ఈ రోజు ఇక్కడ జరగబోతున్న పెళ్లికి విచ్చేసిన పెళ్లి పెద్దలందరికీ మరోసారి స్వాగతం, సుస్వాగతం. అండ్ అలాగే ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ ఉన్నారు. వారి ఆధ్వర్యంలో జరుగుతున్న అద్భుతమైన పెళ్లి. ఎంతో అదృష్టం చేసుకున్నారు ఈ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. సో మీ వంతు దీవెనలు రావాలంటే గట్టిగా చప్పట్లు కొడితే చాలు, ఇక్కడ దాకా దీవెనలు వస్తాయి. ఓకే, సో ఇప్పుడు మీ సమక్షంలోకి పెళ్లి కొడుకు రాబోతున్నాడు. పెళ్లి కుమారుడు తీసుకురానమ్మా. మహాగణపూజాంకరిష్యే త్వంగలసారాధనంకరిష్యే శుక్లాంబరధరం విష్ణుం దశవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేతర విఘ్నోపశాంతయే. రోజు ఇక్కడికి రాబోతున్న ఆదిలక్ష్మి గారు పశ్చిమ గోదావరి జిల్లా చోడవరానికి చెందిన వ్యక్తి. ఆవిడ తన భర్తతో పాటు పని చేసుకుంటూ ఉండగా ఇంటికి ఏకైక ఆధారం కష్టపడి పనిచేసే పెద్ద కొడుకు యాక్సిడెంట్లో కాలు పోగొట్టుకోవడంతో ఎంతో దుఃఖంలోకి వెళ్ళారు. ఆ బాధలోనే ఆవిడ తన భర్తను కూడా కోల్పోయారు. నేను కూలి పనికి వెళ్ళి పోషిస్తున్నాను. నేను ముగ్గురిని పెంచలేను. ఇందులో ఈ స్పీడ్ ప్రపంచంలో మనం బ్రతకలేము. మందు కొనుక్కొస్తాను, గడ్డి మందు కొనుక్కొస్తాను. మీ ముగ్గురికి వేసి నేను కూడా వేసి చచ్చిపోతామన్నానండి. ಯುಗಾಲೆನ್ನಿ ಸಾಗಿನ ಆಗದು ಈ ಮೃತ್ಯು ಕೇಳಿ ಮಗುವನು ವಿಷನಾಗೈ ಮಿಂಗೆ ವೈಕುಂಠ ಪಾಳಿ అంటే వీళ్ళిద్దరూ ఓకే అన్నారండి. నువ్వెలా చెప్తే అలాగమ్మ తాగుతామన్నారండి. ఈ బాబు అన్నాడండి, అమ్మ జడిసిపోకమ్మా, ఎలాగోలని బతుకుతామమ్మా అని ఆ బాబే ధైర్యం చెప్పాడండి. విలువైన నిండు ప్రాణం మిగిలుండటం ప్రధానం, అది నిలిచినంత కాలం సాగాలి నీ ప్రయాణం. ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే, ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా వినిపించే తడిగానం ప్రేమంటే.